మీ చైల్డ్‌హుడ్ గురించి కొంచెం చెప్పండి సార్? మా కుటుంబము గొర్రెల కాపరికం చేసే కుటుంబం. అంటే ఇదంతా ఈ నిజాము రాజ్యం ఏరియాలో గ్రామాలలో చదువు లేదు. రోజు గొడ్లు కొట్టుకొని పోయేది, తునికి చెట్లు ఎక్కాలని ప్రయత్నం చేసేది, తర్వాత వాగులో ఈత. ఈ ప్రకృతితో బతికిన పిల్లల్ని సడన్ గా తీసుకొచ్చి 4 గోడల మధ్య కూర్చుండబెట్టి అక్షరాల బంధంలో పడేసినప్పుడు ఏమైందంటే, ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క కంప్లీట్ బయోగ్రఫికల్ స్కెచ్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, మీరు యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్గా, యాజ్ ఎ సోషాలజిస్ట్గా, ప్రొఫెసర్గా, ఒక పొలిటికల్ థింకర్గా, రిఫార్మర్గా తెలుగు ప్రజలకు, అలాగే మీ బుక్స్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి బహుజనులకు మీరు ఒక ఐకాన్. కానీ మీ జీవితంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫేజెస్లో మీ ఘట్టాలు తెలుసుకోవాలని చెప్పి చాలామందికి ఉంటుంది. మీ చైల్డ్హుడ్ గురించి కొంచెం చెప్పండి సార్? అంటే నేను పాపయ్యపేట అనే మారుమూల గ్రామం, అది వరంగల్ జిల్లా చన్నరావుపేట మండలంలో పాకాల పట్టె అనే పట్టె ఏదైతే బాగా పాపులర్ కాకతీయులు కట్టిన చెరువు ఉందో దాని కింద లాస్ట్ లెగ్ ఫారెస్ట్ జోను ఊళ్ళో పుట్టిన. అయితే నేను పుట్టిన సంవత్సరం అనేది మాకెవరికి తెలియదు. అంటే మనకు తల్లిదండ్రులు రాసిన వాళ్ళు కాదు, చదువు వచ్చిన వాళ్ళు కాదు. బేసికల్గా మా కుటుంబము గొర్రెల కాపరికం చేసే కుటుంబం. నేను పుట్టినది, మా నాయనమ్మ మా అమ్మమ్మ అదే ఊళ్ళో ఉండేవాళ్ళు. మాకు దాదాపు ఒక 150 గొర్రెలు ఉండేటి, ఒక 3 నాగళ్ళ వ్యవసాయం ఉండేది. కులానికి పెద్ద మనుషులుగా కూడా మా కుటుంబం ఉండేది. ముఖ్యంగా మా అవ్వ, అంటే మదర్ని అవ్వ అంటాం. అవును. మా అవ్వ కొంచెము బాగా తెలియకలది, ధైర్యవంతురాలు. ఆమె అది మేనేజ్ చేసేది. మా ఫాదర్ ఏమో చాలా అమాయకుడు. నేను కూడా రఫ్లీ అరౌండ్ 50-51 అట్లా పుట్టుంటా నేను. అప్పటికి మా ప్రాంతం అంతా కొద్దిగా అరణ్య ప్రాంతము. దాదాపు 1960 వరకు కూడా అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు రాగానే గొర్రెలతో పోవడము, పశువులతో పోవడము, బర్రెలు కూడా ఉండేటి, వాటితో పోవడం అనేది మామూలు. నేను మా బ్రదర్ ఇద్దరం కూడా పోయేవాళ్ళము. పెద్దోళ్ళు మా ఫాదరు, ఇంకొక సాదుకున్న అన్న, వీళ్ళంతా ఉండేవాళ్ళు. అయితే నా జీవితంలో స్కూల్కు పోతా అనేది ప్లాన్డ్ స్కూల్ కాదు ఇది. నాది బర్త్ వితౌట్ బర్త్డే అని తెలుగులో కూడా ఒక బుక్ ఒకటి ఉంది. ఓకే. అరౌండ్ 1960లో సడన్గా మా ఊరికి సింగిల్ టీచర్ను ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఓకే. అంటే ఇదంతా ఈ నిజాము రాజ్యం ఏరియాలో గ్రామాలలో చదువు లేదు. ఆనాడు ప్రధానంగా ఉర్దూ మీడియం ఉన్న రోజులు అవి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత గ్రామాలకు టీచర్లు పంపడం ప్రారంభమైంది. ఆయన ఒకరోజు తెల్లారగట్ల, అప్పటికే నేను పశువులను నిప్పుకొని పోవాలనే టైంలో ఉన్నా, నేను మా అన్న ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఒక ఆయన లాగు, బుషర్టు, స్లిప్పర్లు వేసుకొని మా ఇంటికి వచ్చాడు. ఓకే. మా అవ్వ అలుకు చల్లుతా ఉంది. అయితే ఏమో కొత్త ఆయన వస్తున్నాడు, ఇది వింత మనిషిలాగా ఉన్నాడు, కొత్త తెల్లగా ఉన్నాడు, ఆల్మోస్ట్ ఒక వింత జంతువులాగా ఉన్నాడు అని మా అవ్వ ఏం చేసిందంటే, ఒక మంచం వేసి పోయి ఇంట్లోకి పోయి ఒక చెద్దరు పట్టుకొచ్చి దాని మీద పరిచి కూర్చోమన్నది. పర్వాలేదమ్మా, పర్వాలేదు, నేను ఈ ఊరికి వచ్చిన టీచర్ని, పంతుల్ని, మీ పిల్లగాళ్ళు, మీకు 2 పిల్లలు, మగపిల్లలు ఉన్నారట కదా, స్కూల్కి పంపమన్నాడు. అంటే మా అవ్వ ఏమన్నదంటే, అయ్యా మాకు చదువు అచ్చికి రాదు, వీళ్ళకంటే ముందు ఒక పెద్దోడిని తోలిన నేను, మల్లయ్య అని మాకు ఒక అన్న ఉండేనట. అయితే మా తల్లికి పిల్లలు పుట్టి బతకకపోతే వాళ్ళ అక్క కొడుకును కూడా చదువుకున్నది. ఆయన తర్వాత మాకంటే పెద్ద ఆయన పుట్టాడట. నేను
5వ వ్యక్తిని మా అమ్మకు పుట్టిన పిల్లలలో. ఉమ్. అయితే మాకు చదువు అచ్చికి రాదన్నది. అంటే అట్లేం ఉండదమ్మా, చదువు అచ్చికి రాదనేది ఏముండదు, చదువుకుంటే పిల్లలు బాగుపడతారంటే, లే ఆ పెద్ద పిల్లగాని ఏదో ఊళ్ళో ఒక పంతుల్లా అంటే ఆయన చెట్టు కింద కూర్చొని అక్షరాలు నేర్పుతుంటే తోలినాం, వాడు చచ్చిపోయాడు. మాకు అది ఈ లోపల మా అమ్మ ఫాదరు పెద్దమ్మ మా ఇంట్లోనే ఉండేది, విడో ఆమె. ఓకే. ఆ రోజుల్లో విమెన్ చాలా విడోలు ఉండేది. ఉమ్. వాళ్ళందరూ కూడా 1998 బుబానిక్ పేగులో చాలామంది మగవాళ్ళు చచ్చిపోయారు ఆ ఏరియా. ఉమ్. సో ఆమె వచ్చి ఏదేదో కొత్త ఆయన వచ్చిండు అని, అయితే మా అవ్వ పిరగాళ్ళను బడికి తోలమంటాడు అంటే, బడికొద్దు బడికి తోలితే సరస్వతి అనే ఆమె చంపేస్తాం మన పిల్లల్ని ఉమ్. అంటే, ఆ టీచరు ఆయన సరస్వతి చదువుల తల్లి అంటారమ్మా, మీరు గట్ల ఎందుకు అంటున్నారు? లే సూదురోళ్ళు బడికి పోతే చంపేస్తుంది, అది బాపనోళ్ళ కౌంటర్లకు అయితే చదువు చెప్తుందట కానీ మాకు చెప్పది. ఉమ్. ఇక అది నేను వింటూనే ఉన్నా అక్కడ ఉండి, వడ్లను ఇప్పాలని ఆలోచనలో ఉన్నాం. ఉమ్. సో లేదా ఆయన కన్విన్స్ చేయాలని చూశాడు, మా అవ్వ వినలే. సరే ఆయన వెళ్ళిపోయాక మరి మా అవ్వ ఏమనుకుందో, మా అయ్యనేమో అమాయకుడు, ఆయన అప్పటికి గొర్రెలతోటి పోయే శక్తి కూడా కొంచెం తగ్గి ఉన్నది, ఆయనకి ఏదో అనారోగ్యం ఉంది. పొద్దుగాల కళ్ళు తాగేవాడు, తర్వాత ఇటు అటు చిలకల దగ్గరికి చేనుల దగ్గర పోయి వచ్చేవాడు. సో మా అవ్వ కనుక్కున్నట్లుంది, ఊళ్ళో ఇల్లు వాళ్ళు ఎవరైనా పిల్లలు తోలుతారా అంటే, ఆమెను చాలా ఇబ్బంది పెట్టిన పోలీస్ పటేలు ఆయన బిడ్డల్ని బడికి తోలుతాండు. ఉమ్. ఆయన పెద్ద బిడ్డ దాదాపు నాతోటిదట, ఓకే. ఓరే వీరయ్య అని, ఆయన కూడా మా కులస్తుడే. కొద్దిగా అక్షరాలు చదువుకొని చిన్నగా పోలీస్ పటేల్కి సంపాదించండు. ఈమెను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో ఎప్పుడైతే ఆయన బిడ్డల్ని తోలిందని కనుక్కున్నాడో, ఇక నా కొడుకుల్ని తోలాలని ఆలోచించింది. అప్పుడు నాకు చెవులకు పోగులు ఉంటుండే, తర్వాత కడియాలు ఉంటుండే. సో ఒక వారం రోజులకు సడన్గా ఆమె 2 పలకలు కొనుక్కొచ్చింది. కొనుక్కొచ్చి బడికి పోదురాని బిడ్డ అని అప్పటికి పంచె కట్టుకుంటున్నాం. పంచె ఉన్న హాఫ్ షర్ట్ లాంటిది వేసుకున్నాడు. మాకు అప్పటికి బాల్ పెంచుకునే కల్చర్ కూడా లేదు, గుండు కొట్టుకునుడే ఉండేది. ఓకే. పిల్లల గుండె, పెద్దోళ్ళకు కూడా గుండు కొట్టుడే ఉండేది. సో ఆ పంచెలతోటి మా అవ్వ తీసుకెళ్తే ఇగో ఈ పిల్లగాళ్ళ ఇక పేరెక్కి ఇక బల్లెకు తోలుతా అన్నది. అయితే అప్పటికి నా ఎక్స్పీరియన్సు నేచర్తో చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అంటే పిల్లలం కదా, రోజు గొడ్లు కొట్టుకొని పోయేది, గొర్రెల కాడికి పోయేది, తునికి చెట్లు ఎక్కాలని ప్రయత్నం చేసేది, తర్వాత వాగులో ఈత నేర్చుకునే ప్రయత్నం చేసేది. ఈ గొర్రెలు తోటి పోయినప్పుడు అవి ఏదో దొంగతనానికి పరిగెత్తుకొని పోతే దాన్ని ఉరికి కొట్టుకొచ్చి మళ్ళా మందల చేర్చుడు, పాములు కనపడితే దాన్ని చంపాలని కట్టెపట్టుకొని ఉరుకుడు. ఇది రోజు మార్నింగ్ టు ఈవినింగ్ థ్రిల్లింగ్ లైఫ్. సో మా అవ్వ ఎప్పుడైతే బల్లె తెలిసిందో, ఆయన ఏదో ఇక బల్లె పేరు ఎక్కించండు, ఎట్లా ఎక్కించండు మాకేం తెలియదు. అది ఏం డేట్లు వేసిండు, ఏం తేదీలు వేసిండో ఏం తెలియదు. ఓకే. అయితే నాకు ప్రాబ్లం ఏంటి అంటే, అది పాత ఇల్లు, పాత పెంకుటిల్లు లాంటిది, 2 గదులు లాంటివి పాత గోడలు ఉండేది, వాటికి సున్నం గిన్నం ఏమి ఉండకపోయేది. రోజు ప్రకృతితో పోరాటోళ్ళని, గొడ్లతో తిరిగేటోళ్ళము, తర్వాత చిరగోన ఆడేటోళ్ళము విపరీతంగా. ముఖ్యంగా పశువులతో పోయే పిల్లలకు తొలకరి వానలు వచ్చినప్పుడు, పచ్చిక బయలు వచ్చినప్పుడు, ఈ ఆవులను, ఎడ్లను ఆ పొలాలలో వదిలేస్తే ఆవులు ఎదకొస్తాయి చూడు, అప్పుడు ఆవుల వెంటబడి కోడలు ఉరికి కోడలు పొట్లాడుకొని తలలు పగలగొట్టుకునేంత కొట్లాడుకున్నాడు. బలమైన కోడలేమో కొట్లాటలో ఉంటే బలహీనమైన కోడలు పోయి ఆవులను క్రాస్ చేసేటి. సో దాని తర్వాత ఇక ఆవు దాని పని అయిపోద్ది. అది నార్మల్గా జంతువులు ఒకే సెక్షువల్ ఎంగేజ్మెంట్తో ప్రెగ్నెంట్ అయిపోతాయి. సో ఇట్లాంటి చూసి నాకు భలే అదేం పడి సాపాలు బస్తాలు
తీసుకొని రావాలి కూర్చోవడానికి, పలకలు పట్టుకొని బస్తాలు తీసుకొని రావాలని అన్నారు. మేమే బస్తాలు తీసుకుపోయి కింద తీసుకొని కాళ్ళు మలుసుకొని కూర్చోవాలి, దినం అంతా కూర్చోవాలి. అరే గిదేంది. తర్వాత ఈ పంతులు రోజు మనలో దాంట్లో ఒకడే ఉండేది, 2 క్లాసులు పక్క పక్కన ఈ రాయించేటోడు, అది అరుచుకుంటూ చదవాలి. ఈ ఊ అని గట్టిగా అందరం చదువుతుండాలి. కొద్దిసేపటికి బోరు కొట్టేది. అంటే ఈ సార్ గాడేంది ఇట్లా ఇబ్బంది పెడతాడు, గొడ్లతోడు పోకుండా ఆవులతోడు పోకుండా తిని చిరగొని ఆడుకోకుండా గోళీలు ఆడుకోకుండా చేస్తున్నాడు అని మా అన్నతోటి అన్న ఉరుకుదాం అని అనేది. సో ఆయనేమో వద్దురా ఉండు అని. సో అట్లా అంటే ఈ ప్రకృతితో బతికిన పిల్లల్ని సడన్గా తీసుకొచ్చి 4 గోడల మధ్య కూర్చుండబెట్టి అక్షరాల బంధంలో పడేసినప్పుడు ఏమైందంటే ఒక కొత్త జైలు అవుతుంది. ఒక విశాల పశువులతో, పాములతో, తేళ్లతో, ఎన్నో జంతువులు తెలుసు అప్పటికైనా, ఎన్నో పక్షులు తెలుసు. గువ్వల్ని కొట్టాలని చాలా ప్రయత్నం చేసి, గువ్వ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాంటి చిన్నపిల్లలకు బల్లో పెట్టినప్పుడు సరే అట్లా చాలాసార్లు నేను తప్పించుకొని కూడా ఉరికాను. మా అన్న కొంచెం డిసిప్లిన్గా పోయేటోడు, కానీ నేను నాకెందుకు అస్సలు అది నచ్చేది కాదు. సో క్రమంగా 1వ తరగతికి వచ్చినప్పుడు నా జీవితం అంతా ప్రకృతిమయం. ఇప్పుడు ఉదాహరణకి విత్తనాలు వేసేటప్పుడు మా సాధుకున్న అన్నను ఇంకొక 2 జీతం ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మా ఊరి మాదిగా యూత్ 2 ఉండేవాళ్ళు మాతో. వాళ్ళ ఇంట్లోకి రావద్దు, వాళ్ళు నీళ్ళు ఎత్తుకురావద్దు, కానీ వాళ్ళు వ్యవసాయం పని అంతా చేయాలి. ఇంకో మాదిగా ఆమె రెగ్యులర్గా ఇంటికి వచ్చి పెండ తీసుడో ఊర్సులో ఏదో చేస్తుండే, కళ్ళాల దగ్గర పని చేస్తుండే. ఆమె అరుగు దొక్కొద్దు. ఇవి ఒక కల్చరల్ వాల్యూ చుట్టూ ఉండేది. అయితే విత్తనాలు వేసేటప్పుడు మా వెనక విత్తనాలు వేసేది. ఈ మానవ జీవిత ప్రక్రియలో పిల్లల చైల్డ్హుడ్లో ప్రకృతితో సంబంధం ఉంటే ఏమైంది అనేది, అప్పుడు ఏమవుతుంది, దున్నుతూ ఉన్నప్పుడు ఎర్ర పురుగులు బయలుదేరుతాయి. వాటిని రోహిణి పురుగులు అంటారు. ఆ పురుగులు వస్తున్న కొద్దీ ఒక ఆనందం ఉంటుంది. తర్వాత పైన కంచరగాజులు అడుస్తూ ఉంటాయి, వానలు వచ్చే సూచనలు అంటారు వాడు. సో రైతులకు టైం ఫ్రేమ్ ఒకటి ఉండేది. చెట్టు నీడను చూసి టైం గుర్తుపెట్టుకోవడము, ఎప్పుడు నాగలి కట్టాలి, ఎప్పుడు ఇడవాలి, ఎప్పుడు పోయి బువ్వ తినాలి, ఇవన్నీ ఉండేది కదా. ఇది స్కూల్కి వచ్చిన తర్వాత ఒక బందీఖానా అయింది. ఓకే. సో ఈ బందీఖానా ఆ సైకాలజీ నుంచి బయటపడడానికి నాకు మినిమం 1 year పట్టింది. ఓకే. దాని తర్వాత చాలా తొందరగా పెద్దోళ్ళము. నేను బహుశా 50 టీచర్ ఇచ్చిన డేట్ 5th October 1952. నేను అరౌండ్ 50 అట్లా పుట్టిన కావచ్చు, ఎగ్జాక్ట్లీ డోంట్ నో. అంటే 8, 9, 10 ఏళ్ళలోపు స్కూల్కి పోయినా నేను. 9 ఏట పోయినారు స్కూల్? రఫ్లీ ఆ ఏట పోయినా. చాలా క్విక్గా అక్షరాలు నేర్చేసుకున్నాను. తర్వాత బాలశిక్షలకు పోయినాం. బాలశిక్షలకు పోయిన తర్వాత ఆనాడు బాలశిక్షలు చాలా విచిత్రంగా ఉండేవి. అంటే అరటి, ఈ ఇటుక, ఇట్లా మొదలయ్యేది. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్లోకి వెళ్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ అరటి చెట్టు ఉన్నది, ఇటుక ఇల్లుకు పనికొచ్చును, ఇట్లాంటి సెంటెన్సెస్ ఉంటాయి. అట్లా పోయిన తర్వాత బాలశిక్షలో శ్రీకృష్ణుడి మీద ఒక చిన్న పాఠం సెక్షన్ ఫస్ట్దే ఉండేది. ఈ అక్షరాలు నేర్చుకున్నాక, వాక్యాలు అయిపోయాక చిన్న పారా ఇది, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి. ఓకే. అని ఆయన ఒక కుండలో, కలర్ఫుల్ బొమ్మ కుండలో వెన్న దొంగిలిస్తున్న పిల్లవాడు ఉండేదాడు. ఓకే.
నాకు అంతకుముందు కృష్ణుని పేరు తెలియదు. అయితే మా వ్యవసాయక పశుపోషణ సంస్కృతిలో దేవతలు ఉన్నారు. బీరప్ప మా కులదేవుడు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే యాకాశ వస్తుంది కదా, యాకాశకి బోనాలు చేయడము, అక్కడ పోయి గొర్రెలను కుటుంబానికి ఒక గొర్రెను కోసుకోవడము, తర్వాత బంధువులను పిలుచుకోవడము చేసుకోవడం అనేది మా మామూలే. అది కాకుండా ఊరికి పోచమ్మ ఉంటుంది. ఈ పోచమ్మ దేవత చాలా ఇంట్రెస్టింగ్ గాడెస్. ఆమెకు ఊరికి అమ్మ తల్లి కాకుండా కాపాడుతుంది అనేది పోచమ్మ దేవకు ఒక నానుడు ఉంది. కానీ నాకు మా అన్నకు చాలా తీవ్రమైన అమ్మ తల్లి అయింది. అది ఇప్పటికీ నా ముఖం మీద చూడవచ్చు. మా అన్నకి ఇంకా ఎక్కువ అయింది. ఆయనకు 2 ఏళ్ళ నర పిల్లగానప్పుడు, నేను 6 నెలల పిల్లగానప్పుడు అమ్మ తల్లి అయింది. అయితే ఆ పోచమ్మ దగ్గరికి పోయినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంది, ఆమె ఆడవాళ్ళే పోవుడు, గుడి ఓపెన్ చేసుడు, గుడి అలుకుడు, అంత పశువు పెట్టుడు, ముగ్గేసుడు, ఇదంతా ఆడవాళ్ళు పనిచేస్తారు. తర్వాత పసుపు చాలా ముఖ్యము. బోనం చేసినప్పుడు బోనం చుట్టూ పసుపు రాస్తారు. ఖచ్చితంగా యాపాకు బోనం చుట్టూ కడతారు. ఈ యాపాకు పసుపు, ఇంట్లో పసుపు, ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవడము, ఇది మాకు చిన్నప్పటి నుంచి రిచువల్ ప్రాక్టీస్. కానీ ఈ దేవతలు ఎవరు పుస్తకాల్లో లేరు. సడన్గా కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు అది ఆయన వెన్న కుండల నుంచి తీస్తున్నాడు అనే ఫామ్లో ప్రవేశపెట్టాడు. వెన్న ఏందో పాలేందో మాకు బాగా ఎరక. మా గొర్రెలు ఉన్నాయి, బాగా ఇంత పెద్ద కడువ నిండా సల్ల చేసేవాళ్ళు. తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా నాయనమ్మ చల్లబోస్తుండేది. అయితే ఆ చేత వెన్న ముందు సరే చదువుకున్నాం. తర్వాత ఈ అక్షరాలు పెట్టినప్పుడు ఏమైందంటే రు అనే పదం వచ్చినప్పుడు ఎవరితో ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచించారు. ఎవరు చేశారో తెలియదు కానీ రు అంటే ఋషి. అదొక బొమ్మ వేశారు, చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. ఇట్లా చెట్టు కింద కూర్చొని, నాకు పొడుగాడి గడ్డం ఉంటుంది, ఋషి అని మనం గట్టిగా చదవాలి. ఇదే రాజలింగం అనేసారు. ఆయన తర్వాత తెలుసుకున్న నేను, ఆయన పద్మశాలి. సో సార్ ఈ ఋషి ఎవరు సార్ అయినా ఇట్లుంటుంటే ఆయన చేతులు ఎత్తి మొక్కడం మొదలుపెట్టాడు. ఋషి అంటే చాలా గొప్పవారు అని. అరే మరి ఋషి ఏం చేస్తాడు సార్ అంటే ఉట్టిగానే కూర్చుంటాడు, ఆయన తపస్సు చేస్తాడని ఆయన చెప్పుడు. నాకు అప్పటి నుంచే కొంచెం ఎందుకో అరే ఏం పని చేయకుండా కూర్చుని గొప్పవాళ్ళు ఎట్లయితారు, నాగలు దున్నితే మంచిది కదా, గొర్రెలు గాయాలు కదా, ఏం పని చేయకుంటుంటే గొప్పవాళ్ళు ఎట్లయితారు అనేది సైకలాజికల్గా కొంచెం నాది. మేబీ ఇట్ ఈజ్ అన్ అన్యూజువల్ బ్రెయిన్ స్ట్రక్చర్. నార్మల్గా అయితే ఇది అయిన తర్వాత కాంట్రడిక్షన్ మొదలవుతుంది. మా నాయనమ్మ ఏం చేసేది, బడికి పోతే చచ్చిపోతారన్నది కదా, సరస్వతి చంపేస్తారన్నది కదా. నాకు అది మనసులో పడి అక్షరాలు నేర్చుకొని బాలశిక్ష వరకు పోయే వరకు తెల్లందనక సరస్వతి వస్తుంది నన్ను పిలుస్తుందని పోయి తలుపు తీసుకొని పోయేటోన్నాడు. అంటే అది మానసికంగా నన్ను సరస్వతి ఏమో చేస్తుంది అనే భయం పడ్డది. తర్వాత అప్పటికి మేము అప్పుడప్పుడు రాత్రులందు మందల దగ్గర కూడా పండేది, నేను కూడా పండేది చిన్నపిల్లగాడిని. అయినా మా అన్నతోటి పోయి అక్కడ దయ్యాల మీద చర్చ వచ్చేది. దయ్యం తెల్ల బట్ట కట్టుకుంటుంది, ఎంట్రుకలు ఏడో పోసుకుంటుంది, అక్కడ అటు తిరుగుతూ ఉంటుంది, ఆ గుట్టల చుట్టూ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ గొర్రెల కాపర్లకు ఇవన్నీ కథలు మామూలే. మంటలు వేసుకొని మధ్యరాత్రి వరకు ఉండి కుక్కలు ఉంటాయి. సో దయ్యం అనే ఒక కాన్షియస్నెస్ కూడా చైల్డ్హుడ్లో చాలా ఉంటుంది. నేను చాలా అనుభవించాను అది. అయితే ఈమె ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పిందో నేను అవి సరస్వతి పిలుస్తుందట అని పోయి మాకు చుట్టూ ఇంటికి చిన్న మా నాయనమ్మ గోడ కూడా పెట్టించింది. ప్రహరీ గోడ ఉండేది, ఒక తలుపు బయట ఉండేది. మాది పెంకుటిల్లు, చుట్టూ అంతా మొక్కజొన్న చెట్లు చేను కూడా ఉండేది చిన్నది. సో
ఇది నాకు మానసికంగా ఒక సైకలాజికల్ ట్రౌమా ఫామ్ అవుతున్నట్లుంది. పోయేవాడిని. సో 2-3 సార్లు ఎవరో ఒకరు నేను తలుపు తీస్తుంటే తీసుకొచ్చి పండబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ స్థితి ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ బాలశిక్షాక్షరాలు మొదలైనాయో నాలో ఒక కాన్షియస్నెస్ వైరుధ్యం స్టార్ట్ అయింది. ఈ మన చుట్టూ లేని ఇది పుస్తకాలలో వస్తుంది. అవేం కొత్త. ఋషి అనే పదం నేను ఎక్కడ వినలేదు, పేరు వినలేదు. తర్వాత కృష్ణుడు అనే పేరు వినలేదు. ఆ రోజు పుస్తకాల్లో రాముడు అనే పేరు నాకు ఎక్కడ కనపడలేదు. బట్ కృష్ణుడు వాజ్ ఎ వెరీ కామన్. ఓకే. తర్వాత డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత రామాయణ మహాభారతాలు 9th 10th నన్నయ్య తిక్కనెర్ర ప్రగడల సాహిత్యం నుంచి ఇవి ఉండేది, పద్యాలు ఉండేది. సో ఈ క్రమంలో నా బాల్యంలో చాలా వైరుధ్యాలు ఎదుర్కొని చాలా బలహీనమైన చైల్డ్ అయినా నేను. సో ఒక ఉదాహరణ చెప్తాను. నేను 7వ తరగతిలో ఉండగా అక్కడ ఒక మాదిగోళ్ళ అబ్బాయి మాకంటే సీనియర్, మా ఫ్రెండు, మా అన్న నేను ఆయన తీసుకొని వచ్చాం. మా అబ్బాయి ఏం చేసింది, పిల్లగాళ్ళ దోస్తుగాడు వచ్చిండు అని ఒక కోడిని కోసింది, బువ్వ పెట్టింది, తిన్నాం. తిన్నాక కూర్చొని ఏదో ఒక మాట్లాడుకునేటప్పుడు అడిగింది, అరే మీ దోస్తు కులమైంది బిడ్డ అని అడిగింది. నేను పుట్టుక్కున మాదిగోళ్ళవా అన్నాను. కల కొడుక మాదిగోని తీసుకొచ్చి కురుమోళ్ళ ఇంట్లో మన ఇళ్ళ ఇక కురుమోళ్ళు మనల్ని కులంలో ఉంచుతారా అని పెద్ద గొడవ. అది చీపురు గట్ట పట్టుకొని వచ్చింది. సో నేను ఇక కాస్త బయటికి వెళ్ళిపోయినా. తర్వాత ఆమెతో నిరంతరంగా చర్చించానవ్వా, వాడు మా దోస్తు తీసుకొచ్చినాం, వాడి ఇంటికి పోతాం, మేము అప్పుడప్పుడు తింటాం. నువ్వు తీసుకొచ్చి బువ్వ పెట్టి మాదిగోళ్ళు వద్దంటే ఇక అట్లయితే నువ్వు ఇట్లే ఊకంటే నేను పోయి మాదిగోళ్ళు ఇంటుంటానవా అన్నావు. ఇది నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. అంటే మా అన్న ఈ వాదన చేయకపోయేది కానీ చాలా గట్టోడు ఆయన. అయితే నాకు ఒక ప్రాబ్లము, ఆ నడిచిపోతుంటే ఆ పెద్దమ్మ గుడి అనేది ఉన్న దగ్గర వండు, నిమ్మకాయలు ఓసి పడేసుడు, తర్వాత కొబ్బరికాయలు కొట్టి సగం ఒక్కలాడబడేసుడు, ఇది చాలా భయానకమైన స్టోరీలు చెప్తుంది, మూఢనమ్మకాలు. అయితే అది ఎంత దూరం పోయేదంటే పాపాయపేట నుంచి గూడూరు పోవాలంటే నేను ఆ గుడి కనపడ్డప్పుడు కళ్ళు మూసుకుంటే గుడి మళ్ళీ కనపడకుండా అయిపోయేంత వరకు కళ్ళు మూసుకొని ఉరికేది. ఆ బాట ఏమో చాలా చిన్నది. ఇక ఒక దశలో అట్లా పోయిన తర్వాత వానాకాలంలో గత్తరు వచ్చింది. నాకు విరేచనాలు కావడం మొదలుపెట్టింది. మధ్యలో వాగు. సో యాక్చువల్గా ఆ వాగులో ఒకసారి నేను మా అన్న ఈ వారం కావాల్సిన గాసం తీసుకొని పోతున్నాం, ఇట్లా రెక్కలు పట్టుకొని ఈదుకుంటూ పోవాలి. మీ ఇద్దరం ఈతగాళ్ళమే. నేను ముందు పోతున్నా, ఆయన వెనుకొస్తున్నాడు. నేను సడన్గా ఎక్కువ స్పీడ్గా వచ్చింది, ఇది వదిలేసినా మునిగిపోతున్నా. మా అన్న ఏం చేసిండంటే తన చేతిలో ఉన్నది వదిలేసి నన్ను దబాల 2 చేతులతోటి ఒడ్డుకు తోసాడు, లేకపోతే పోతున్నారు. సో ఈ ఫియర్స్ ఉండేటి కదా, ఈ ఈ దేవీ దేవతలు అనేది ఉండేది, దయ్యాలు అనే ఫియర్ ఉండేది. ఈ సరస్వతి అనే ఇష్యూ కూడా నన్ను హాంట్ చేస్తుండేది. మా అన్న ఎప్పుడు ఏమీ స్టోరీ చెప్పంగా వెళ్ళే నేను. కనుక ఇది ఈ బాల్య దశ నా ఎడ్యుకేషన్ అంతా ఒక వైరుధ్యాన్ని నడిపింది. అక్కడి నుంచి 6వ తరగతికి పోయినా, 7వ తరగతిలో ఒక ఘటన చెప్తాను. పెంటమరాజు అని ఒక తెలుగు టీచర్ ఉండేవాడు. ఆయన గ్రామర్ చెప్తున్నాడు. గ్రామర్లో కర్త, కర్మ, క్రియ 3 చాలా క్రిటికల్ ఇష్యూస్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రెడికేషన్. సో ఈ గ్రామర్ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు మీద ఒక సెంటెన్స్ రాశాడు. రాముడు రావణుని చంపెను. రాముడు కర్త, చంపెను అనేది క్రియ, తర్వాత రావణుడు కర్మ. కర్త, కర్మ, క్రియ. ఇది ఒక సెంటెన్స్. నాకు అనుమానం వచ్చింది,
రాముడు రావణుని చంపాను, ఇది ఒక వాక్యము. ఈ చంపాను అనేదే పని, ఇంకేం పని చెప్పడానికి లేదా గ్రామర్లా? సార్ ఇంకొక సెంటెన్స్ రాయి సార్ అన్నాను. క్లాస్ అంతానేమో వీడే పిచ్చోడున్నాడు, అరే నువ్వే ఊకో నేర్చుకోమని. ముగ్గురు అమ్మాయిలు కూడా ఉండేది క్లాస్లో, వాళ్ళు దొరవల పిల్లలు. మీరు అడిగే క్వశ్చన్లకు సిలబస్ ఎక్కువైపోతుంది. దొరవల పిల్లలు మళ్ళీ ఇద్దరు ముగ్గురు నలుగురు అమ్మాయిలు. సో అంటే సార్ ఏం రాసిండు ఎరికన్నా, కృష్ణుడు వెన్న దొంగిలించను అని ఇంకో సెంటెన్స్. అరే ఇలా క్రియ ఏది సార్ అంటే దొంగిలించాను అంటే, ఒక కర్త ఏమో సంపుడు, ఇంకో కర్త ఏమో దొంగిలించాను, గిట్లట్లా సార్. ఇంకేమన్నా సార్ పోచమ్మ వంట వండాను అంటే ఇది మంచి వాక్యం కాదా సార్ అడిగినప్పుడు? ఎల్లయ్య నాగలి దున్నాను, ఇది మంచి వాక్యం అంటే నా కాన్షియస్నెస్లో. లేదా కొమరయ్య గొర్రెల కాశాను, మా అయ్య కొమరయ్య గొర్రెల కాశాను. ఇది గ్రామర్ పుస్తకాల్లో లేదు కదా. సార్కు మంటెక్కింది, అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగాక ఇదంతా గ్రామర్ నేర్చుకోమన్నది నేర్చుకోవాలి నువ్వు. సో కర్త కర్మక్రియ అంటే అక్కడి నుంచి నాకు ఒక వైరుధ్యం మొదలైంది. అంటే ఈ దేవీ దేవతలలో మా ఊరు లేదు, మా పోచమ్మ లేదు, మా మైసమ్మ లేదు. చదువు పైకి పోతా అంటే ఇది 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 ఇట్లా ఎందుకు పోతుంది? ఎందుకంటే నాకు రామాయణం తెలియదు, నాకు మహాభారతం తెలియదు. చిన్నప్పటి నుంచి నా మెదడులో అది ఎక్కలే స్టోరీ. నా మెదడులో ఏముంది? నాగల్ దున్నుడు, గొర్రు కొట్టుడు. మాకు హీరో అంటే ఎవడన్నా గొర్రెలతోటి పోయి గుడ్డేలుగు చేతులేరు కొడితే, మా చిన్న ఆయన ఉండేవి, ఆయన గొర్రెలను గుడ్డేలుగు చంపడానికి వస్తుందంటే ఆయన ఏం చేసిండు, వాళ్ళకు చాలా గొర్రెలు ఉన్నాయి, పక్కదే ఊరు. ఆ గొర్రెలు గుంపు ఈయన గుడ్డేలుగు ఏరియాకు పోయింది. పుట్టల దగ్గర గుడ్డేలుగులు ఎక్కువ ఉంటాయి, చీమల కోసం వస్తాయి, అక్కడికి పోయింది. ఆ గుడ్డేలుగు గొర్రెలను చేతులు లేపి ఆ గోర్లతోటి కొట్టడం మొదలుపెట్టింది. ఈయన పోయి దాని రెక్క అందుకున్నాడు ముందు. అందుకుంటే అది ఇంకో రెక్కతో ఈ చేయి కొట్టింది. అయినా రక్తం కారుతుంటే దాని రెక్క ఇచ్చేసాడు, ఇచ్చేసి బతికి బయటపడ్డాడు, గొర్రెలను కాపాడుకున్నాడు. ఆయన చెప్పేది నేను ఇట్లా చంపిన బిడ్డ అని. సో ఆయనే నాకు ఇంకొక స్టోరీ చెప్పాడు. మేము మా వాళ్ళు కులం పెద్ద మనిషి. దసరా పండుగ వచ్చిన రోజు ఉదయం 4 గంటలకు ఒక మొత్తం కుర్మ కులానికి, మా చుట్టూ ఉండే కుర్మ కులానికి ఒక 4-5 గొర్రెలను మా ఇంటి వెనుకనే కోసుకుంటారు. కోసుకొని కుప్పలు వేసుకుంటారు. కుప్పలు వేసుకున్నప్పుడు ఈ గొర్రెల తలకాయలు ఉంటే వాటిని కాపుతారు, గొర్రెలు కానీ మేకలు కానీ. మేక తలకాయ అయితే చాలా ఇంపార్టెంట్, ఇంకా మేకపోతుంది. అయితే మేకపోతు తలకాయలు కాపి దాన్ని పలుగొడతారు. పలుగొట్టి దాంట్లో మెదడు తీసి వాళ్ళు ఏం చేసేది ముసలోళ్ళు, నేను పెద్దగోళ్ళ కొడుకును కదా, చిన్నోడిని, మా అన్న వాళ్ళ ఇంట్లో మగ పిల్లగాళ్ళు చిన్నోడు, నా తర్వాత 2 ఆడపిల్లలు, ఆవిడాల పిల్లలు ఉన్నారు మా చెల్లెళ్ళు. సో వాడు లేపి, బిడ్డ ఆ పొయ్యి మీద చిప్పబెట్టి కొంచెం నూనె, కారము, పసుపు వేసి ఇగో ఈ మెదడు కలుసుకొని తినరా, బడికిపోతానవరా, నీ మెదడు పెరగాలి. ఆ దొరలు ఉన్నారు చూడు, వాళ్ళు మన మెదళ్ళన్నీ తిన్నారా, నీ మెదడు పెంచుకోడు, కొట్లాడాలి బిడ్డ ఇట్లా మాట్లాడుతుండే. వాళ్ళు దొంగముండ కొడుకులు బిడ్డ, మన గొర్రెలను తిన్నారు అంటే వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనా మా గొర్రెల మందాలు ఇవ్వాల్సి వచ్చేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాస్ ఫ్యూడల్ ఎస్టేట్ కదా. మా ఊరంతా కూడా మహబూబ్ రెడ్డి అనే దొర ఎస్టేటు పాలరికం కింద ఉన్నది. అది కొన్ని 100 ఎకరాల తాలూకా మొత్తం. ఈ మహబూబ్ పాషా, నిజాం మహబూబ్ పాషా అటు వేటకు పోయినప్పుడు అక్కడున్న రెడ్డి ఆయనకు పుట్టిన కొడుకుని తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర పడేసి, అయ్యా నీకు నా కొడుకు నీకు పేరు పెట్టిన మహబూబ్ రెడ్డి అని, నువ్వు ఇనాం ఇవ్వాలి అంటే. ఇక ఈయన రాజు కదా, ఉస్మాన్ అలీ ఖాన్ వల్ల ఫాదర్ రాజు కదా, ఆయన ఖుషి అయ్యి ఆ ప్రాంతాన్ని రాసి ఇచ్చాడు ఆయన. సో అట్లా అది మా నాయనమ్మ వాళ్ళతో కొట్లాడి
ఈ కురుమల హక్కులను కొన్ని కాపాడేది. కంచలింగమ్మ అంటే ఆమెకు ఆ పేరుండే. సో ఇది రైతులకు, గొల్ల కుర్మలకు, అంటే అగ్రేరియన్ ఎకానమీ, పశు ఎకానమీ రక్షకులకి ఫ్యూడల్ ఎస్టేట్ దొరల యొక్క ఆధిపత్యము, కంట్రోలు, దోపిడీ చాలా దీనంగా ఉండేది. వీళ్ళు ఎన్ని సంపాదించినా పూటకెళ్ళేది కాదు. తర్వాత రకం కట్టుడు అనేది చాలా పెద్ద సమస్య. మేకల అడవులలోకి పోతే పుల్లర కట్టాలి. చౌకీదారులు వచ్చి ఊర్ల మీద దాడులు చేస్తుండేది. సో కుండలు కళ్ళు తెప్పించి తాగిస్తుండేది వాళ్ళకి. ఆ స్థితిలో అప్పుడు మేమిద్దరమే ఆ ఏరియాలో బడికి పోతున్న కుర్మోళ్ళ పిల్లలు కనుక ముసలోళ్ళు ఉంటారు కదా, బిడ్డ తినాలిరా, మేక మెదడు తింటే మెదడు బాగా పెరుగుతుందిరా, తినే వాళ్ళ మన అన్నీ తింటున్నారు చూడు, వాళ్ళతో కొట్లాడాలి బిడ్డను. సో అట్లా ఎన్ని మేక మెదళ్ళు తిన్నాను చిన్నప్పుడు నేను, చిప్పలో వేయించుకొని. అందుకే నేను చెప్తుంటా, నా మెదడు ఇంత యాక్టివ్గా ఎందుకు పనిచేస్తుందంటే మేక మెదళ్ళు నేను చాలా తిన్నా కనుక. ఇట్ హ్యాస్ ఎ మెడిసినల్ వాల్యూ. నా బాడీ బాగా పెరగకపోవచ్చు, ఈ అమ్మ తల్లి అయింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే, ఏదో ఎవరి మీద నా కోపంతో వచ్చింది కాదు ఇది. నాకు అమ్మ తల్లి అయింది. మా అవ్వ పోచమ్మకు మొక్కున్నది. మొక్కుంటే ఏమని మొక్కున్నది, అవ్వ నా కొడుకులకు అమ్మ తల్లి అయింది, కుండ కళ్ళు పోస్తా, ఓ గొర్రెను కోస్తా, నా కొడుకులు బతకాలి. మరి ఉట్టిగా మొక్కి కూకున్నదా? కూకోలే. మా అవ్వ వివరంగా చెప్పేది మాకు, యాపాకు పరుపు పడకేసి దాంట్లో బండబెట్టుడు, యాపాకు పసరు రాసుడు, దినమంతా పసుపు రాసుడు. అట్లా పసుపు యాపాకేమో మెడికల్గా కాపాడినాయి. ఇమాజినేటివ్, కల్చురల్, స్పిరిచువల్ వాల్యూ ఏదైతే, ఆ స్పిరిచువల్ వాల్యూగా పోచమ్మ. మేము బతికినాక నిజంగానే పెద్ద గొర్రెపోతను కోసింది ఆమె చెప్పింది. అంటే మేము చిన్న పిల్లలు అంటే ఎట్లా తెలుస్తుంది. సో ఈ మన దేవతలు ఒకటి ఉన్నారు, వీళ్ళు వేటితో ముడిపడి ఉన్నారు, మన పంటలు, మన గొర్రెలు, మన మేకలు, మన ఆహారం, తర్వాత మన జీవన విధానం. వాటి నుంచే మనకు వస్తువులు వస్తున్నాయి. ఉన్ని మా వాళ్ళే ఉడుకుతున్నారు, గొంగళ్ళు తయారవుతున్నాయి కనుక కుండలు కుమ్మరోళ్ళు చేస్తున్నారు, కుండలతో వంట వండుకుంటున్నారు. మీకు తెలుసా, ఊళ్ళో కట్టెల పొయ్యి, ఒకవైపు రాయి, ఇంకోవైపు ఒత్తు అని పెట్టి నీళ్లు వేడి చేయడం. ఇది కాకుండా బువ్వ వండేటప్పుడు ఎసరు పెట్టడానికి కూరాడు ఉండేది. ఈ కూరాడు ఏంది, ఆ గంజి తీసి మళ్ళీ పులుసబెట్టే కూరాడు ఇది. ఈ కూరాడులో వచ్చిన ఒక రోజంతా పులిసిన గంజితో మళ్ళీ బువ్వ వండితే దాని రుచి వేరు, దాని పొటెన్షియల్ వేరు. ఓకే, ఇది ఈ సైన్స్ ఎవరు నేర్పారు? ఈ సైన్స్ ఎవరు నేర్పారు? వాళ్ళ నిజ జీవితంలో, అంటే ఎక్కువ ఫెసిలిటీస్ రోజులేనరో అన్నం బువ్వ, గట్క, కూర వండుతూనే వేడి నీళ్ళు తయారవుతాయి. ఆ కుండ నీళ్ళు తీసుకొని స్నానాలు చేసాడు చలికాలాలలో. కనుక ఇది కన్నా చదువుకి ఒక వైరుధ్యము నాకు ఆనాటి నుంచే కనబడడం మొదలుపెట్టింది. అయితే ఎక్స్ప్రెస్ చేయలేం, ఇట్ టేక్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్. అందుకని నా బాల్యం ఏమిటి అంటే, ఒక రకంగా మనందరి బాల్యం కూడా ఈ మాదిగ, మాల, ఆదివాసి, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్లకుర్మ, కాపు, ఈ రెడ్లు కూడా అట్లా వచ్చిన వాళ్ళే కదా. ఈ ఉత్పత్తి కులాల బాల్యమే నా బాల్యం. కానీ ఒక అతి చిన్న గ్రామం నుంచి వచ్చాను కనుక ఈ విద్యారంగంతో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ పశు సంపద, ఈ వ్యవసాయ పరికరాలు, ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. మా ఇంట్లో కానీ ఏ ఇంట్లో కానీ ఎద్దో, బర్రెో, ఆవో, దున్నపోతో ఏదో చచ్చిపోతే మాదిగలు వచ్చి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసేది, ఊరుకు దూరంగా పోయి దాన్ని తోలు తీసి వ్యవసాయ పనిముట్లు ఎన్ని చేసేదంటే, నేను చిన్నప్పుడు నేను తిరిగి దాన్ని పోస్ట్ హిందూ ఇండియా రాసినప్పుడు పోయి మళ్ళీ పరిశోధన చేస్తే మొత్తం వ్యవసాయానికి కావలసిన తోలుతాళ్ళు వాళ్ళే తయారు చేసేది. తర్వాత ఎడ్లను కట్టేయడానికి బేరడాకులు చేసేవారు.
తర్వాత మూట తోలడానికి మూట తొండం చేసేవాళ్ళు. అది ఎంత సైంటిఫిక్ అంటే బొక్కెన లోపలికి పోయి ఎడ్లు మనిషి వెనక్కి వచ్చి బొక్కెన ముంచి తీసుకుపోయి మూట పోస్తే అది నీళ్లు పారి మొత్తం తోట వారించగలిగే ప్రక్రియ అది మూట బావిలు బాయ్. కానీ ఆ మాదిగలు మా ఇంట్లో కూడా రావడానికి వీల్లేదు. వాళ్ళు మేము గొర్రెల కాసేటోళ్ళం కదా, ఎండాకాలంలో గొర్రెల కాసేటోళ్ళకు గ్రేటెస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంది అంటే నీళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మాదిగలు తిత్తులు చేసి ఇచ్చేటోళ్ళు, మంచిలా తిత్తి అందరు దాన్ని. ఆ తిత్తిలో నీళ్లు పోసుకొని గొర్రెల కాపర్లు దినమంతా ఎండాకాలంలో గొర్రెలతో ఉందరు. తినడానికేమో గట్కా సల్ల కలిపిన ముంతల కట్టుకొని పోతే నేను కూడా అట్లా వాళ్ళతో పాటు పోయి తిన్నోండే. ఆ తోలు తిత్తిలో నీళ్లు నీ ఫ్రిడ్జ్లో నీళ్ళ కంటే మధ్యాహ్నం చల్లగా ఉంటాయి. ఆ టేస్ట్ వేరే ఉంటుంది, కొత్త వాళ్ళకి తాగబుద్దిగా తోలు టేస్ట్ ఉంటుంది. అంటే ఆ తోలు ఇండస్ట్రీ నా ఇంటి పక్కనే మాదిగింట్లో ఉన్నది. మాదేమో గొర్రెల వ్యవసాయం గొర్రెలు పెంచుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఇండస్ట్రీ ఎక్కడుంది? మాదిగవాడలో ఉన్నది. ఇది రీకనెక్ట్ చేయడం అనేదే నేను చేసిన పని. తర్వాత నేను పెద్దగా ఏదో కొత్తనేం కనిపెట్టలే. అందుకని ఈ పై చదువులకు పోయిన కొద్దీ మంచిది చెడ్డదవుతున్నది, చెడు మంచిది అవుతున్నది. ఓకే అనేది నా గ్రామ జీవితంతో ముడిపడి ఇంకొక కథ చెప్తా.